హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా మన న్యాచురల్ స్టార్ నాని గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి ఇట్ 3 అంటే ఇట్ ద థర్డ్ కేస్ అనే టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు తెలుసు శైలేష్ కోలన్ గారి డైరెక్షన్లో ఇట్లో వచ్చేసి మనకి విశ్వక్సేన్ గారు నటించారు. ద సేమ్ టైం హిట్ 2లో వచ్చేసి అడవిశేషు గారు, అలాగే హిట్ 3 అనమాట. అంటే థర్డ్ కేసు, కేస్ 1, కేస్ 2, థర్డ్ కేసు ఇలా పెట్టుకుంటూ వచ్చారనమాట. క్యాప్షన్ టైటిల్ వచ్చేసి ఓవరాల్గా హిట్ టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే టీజర్ వచ్చేసి మరీ వైలెన్స్గా ఉంది. అంటే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్. ఇప్పుడు మనం బేసిక్గా రీసెంట్గా వచ్చిన మూవీ అంటే మన హిందీలో ఒక మూవీ వచ్చింది, లైక్ మూవీ నేమ్ అంతా అంటే త్వరగా జనరేట్ అవ్వట్లేదు. అందులో ఒక ట్రైన్లో ఉంటుంది సినిమా అంతా కూడా. ఆ కిల్ మూవీలో మరీ వైలెన్స్ బీభత్సంగా ఉంటుంది. కానీ ఇట్టులో ఇక్కడ బ్యాక్ సైడ్ కట్ చేసి తలకిందులుగా ఏలాడి తీస్తే జస్ట్ దీన్ని ఇలా అంటే పుర్రి దగ్గర కట్ చేస్తే ఇలా జరిపి చూస్తాడు హీరో. అసలు అది ఆ ఓపెన్ అవ్వడం కానీ అసలు క్రూషియల్గా ఉందన్నమాట షాట్. సెకండ్ వచ్చేసి లాస్ట్లో ఒక పర్సన్ ఇలా పొడి చేసి ఇలా రిటర్న్ ఉల్టా తిరిగి నాని గారు అంటే వైట్ అలా కోట్ వేసుకొని ఉంటారనమాట. దాన్ని ఇలా నరికేయగానే ఆ బ్లడ్ మొత్తం సీలింగ్కి వెళ్ళిపోతుంది. సీలింగ్కి వెళ్ళిపోయి అలా మళ్ళీ కెమెరా అలా కిందికి ఇలా ప్యాన్ చేస్తే ఆ బాడీ అనేది నాని గారి బ్యాక్ సైడ్లో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అంటే బాడీని ఇలా సెంటర్ కట్ చేసి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పడేసేలా ఉందన్నమాట. అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా క్రూషియల్గా ఉంది. ఫైనల్గా చూడాలి మరి మూవీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన శైలేష్ కోలన్ గారు ఏవైతే మూవీస్ తీస్తున్నాడో అవి వైలెన్స్గా తీసినప్పుడు ఆయన చేసే డైరెక్షన్లో స్టోరీ పక్కకెళ్ళిపోయి ఏదేదో వచ్చేస్తుంది. ఆయన చేసిన మూవీనే రెఫరెన్స్కి సైంధవ్ చూసుకుందాం. సైంధవ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవి చూస్తే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తోటి అసలుకి వేరే లెవెల్లో శైలేష్ కోలన్ గారు కనిపించారు. బట్ ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. మరి ఇటు థర్డ్ కేసు వచ్చేసి మరి ఫైనల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి అప్పుడే మనం చూడాల్సి ఉంటుంది.